నాత ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఇక్కడ వాక్యంలో చూడండి, మీలో కూడా అనేకులకు బాధలు ఉన్నాయి కదా, చెప్పుకోలేని బాధలు, ఇతరుల వల్ల కలిగిన బాధలు, శత్రువుల వల్ల కలిగిన బాధలు, కుటుంబ బాధలతో నలిగిపోతూ ఉన్నారు. చాలా మంది చెప్పుకోలేక మనస్సులో ఆ బాధల వలన ఎంతో మంది దుఃఖిస్తూ ఉన్నారు. బయటికి నవ్వినా కూడా చాలా మందిలో ఏముంది, నేటి కాలంలో బాధల వలన దుఃఖం కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, బాధపడు వారిని ఆయన ఏం చేయలేదట అనగా ప్రభువు తృణీకరించలేదు. ఏం చేయలేదు? తృణీకరించలేదు. తన ముఖమును దాచుకోలేదు. ప్రభువు అసహ్యపడటం లేదు. కానీ బాధపడు వారు ప్రార్థించగా ఎవరు వింటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. మీ ప్రార్థనలన్నీ ఆయన ఆలకిస్తానంటున్నాడు. బాధల నుండి కూడా ఎవరు విడిపిస్తారు? ప్రభువే కదా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు. నీ బిడ్డలైన వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు, ఏ సమస్యలతో బాధపడుతున్నారు దేవా, వారు చెప్పుకోలేక ఎంత నలిగిపోతూ ఉన్నారో, వారిలో ఉన్న అవమానాలు, నిందల వలన దేవా తండ్రి, ఇంకా చాలా రకాలైన పరిస్థితులు, కుటుంబంలో ఉన్న పరిస్థితులు, చెప్పుకోలేని బాధలతో నలిగిపోతూ మనసులు దుఃఖిస్తూ ఉన్న అనేక మంది బిడ్డలు ప్రభువా నేటి కాలంలో ఉన్నారు. ఎవరు మా బాధ చూడటం లేదే, మా బాధను ఎవరు వినటం లేదే అని కన్నీరు కార్చువారు కూడా ఉన్నారు. అటువంటి వారిని ప్రభువా నీవే దీవించి వారి బాధల నుండి విమోచించి నీవే రక్షించుమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.